లేదు సురేష్, లేదు సురేష్, లేదు సురేష్. నమ్మకం ఉంటే నువ్వు తాగిన మత్తులో తప్పు చేశావని దివ్యాంక చెప్పగానే నా దగ్గరకు వచ్చి నిజం చెప్పేవాడివి. అది ఆ నిజం ముక్కలు చేస్తున్నా ఇది కుదిపేస్తుందని చెప్పలేదు కౌశికి. మరి నువ్వు చెప్పిన అబద్ధం నన్ను కాపాడిందా సురేష్? చెప్పు. వదినా, ఇదంతా ఆ దివ్యాంక బ్లాక్ మెయిల్ చేయడం వల్ల జరిగిందని మీకు కూడా తెలుసు కదా. జరిగిన గొడవలు, వచ్చిన దూరం, పెరిగిన మనస్పర్ధలు ఇక చాలక్క. ప్లీజ్ అక్క, ఇక మీరిద్దరూ కలిసిపోండి. కలిసిపోయి మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో కొత్త సమస్య రాగానే మళ్ళీ విడిపోవాలి, అంతే కదా? నేను అలసిపోయాను జగదాత్రి. సురేష్ కోసం, సురేష్తో గొడవ పడి పడి నిజంగానే నేను అలసిపోయాను. ప్లీజ్ కౌశికి, ఇంకొక అవకాశం ఇవ్వు. ఈసారి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. నా భయం మన మధ్య వచ్చే గొడవల గురించి కాదు సురేష్. ఆ గొడవలు రాగానే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు చూడు, కౌశికి. అందుకు. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే నమ్మకం ఉండాలి సురేష్. కానీ నేను అత్తయ్య గారి మీద కంప్లైంట్ ఇచ్చానని నమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోజే ఆ నమ్మకం చచ్చిపోయింది. అయినా కూడా నీ కోసం ఫైట్ చేశాను. ఇందాక ఫోన్ చేస్తే ఏమన్నావు? నాతో కలిసి భవిష్యత్తుని చూడలేను అన్నావు. నా తప్పు నీ తలకెక్కడ చుట్టుకుంటుందో, అందరి ముందు నువ్వెక్కడ తలదించుకునే పరిస్థితి వస్తుందో అన్న భయంతో అలా మాట్లాడే కౌశికి. నీ మీద ప్రేమ లేక కాదు, నేనప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రేమిస్తూనే ఉన్నా కౌశికి. వదినా, ఒక ఆడపిల్లగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ మీ ప్రేమకి ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి వదినా. ముగింపు మారినప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించి ఏం లాభం జగదాత్రి? నువ్వు చెప్పింది కరెక్ట్ సురేష్. మనం కలిసి ఉన్నన్ని రోజులు ఒకరినొకరం బాధ పెట్టుకుంటూనే ఉన్నాం. మనం ఇక కీర్తి అమ్మ నాన్నల్లానే ఉందాం. అందరికీ అదే మంచిది. నువ్వు అడిగిన విడాకులు కూడా నేను ఇచ్చేస్తాను.